గుండెల్లో దమ్ముండాలే గాని చిన్న చిన్న గాయాలు మనల్ని ఆపలేవు అనడానికి రిషబ్ పంతే ఉదాహరణ. ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్ట్లో మొదటి రోజు రివర్స్ స్వీప్ ఆడుతుంటే కాలికి గాయమైంది. కాలి చిటికెన వేలు విరిగి స్వెల్లింగ్ వచ్చేసింది. ఇంత లావు గడ్డ కట్టింది ఆ వేలు. అస్సలు నడవలేక అంబులెన్స్లో టెస్టుల కోసం వెళ్ళాడు. ఆడతాడో లేదో డౌట్. 6 వారాలు విశ్రాంతి కావాలన్నారట డాక్టర్లు. కానీ పంత్ గుండె ధైర్యం చాలా గొప్పది కదా. చావు అంచుల్లోంచి బయటపడినోడికి ఇలాంటి చిన్న చిన్న గాయాలు ఓ లెక్క. అందుకే నేరుగా ట్రీట్మెంట్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి నేను బ్యాటింగ్ చేయగలను అని చెప్పాడట. పంత్ సంగతి అందరికీ తెలుసు. అందుకే టీంలో ఎవ్వరూ ఎదురు చెప్పలేదు. దిగాడు, బ్యాటింగ్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ని లాగిపెట్టి 6 పీకాడు. స్టోక్స్ బౌలింగ్లో 2 4లు బాదాడు. స్టోక్స్ బౌలింగ్లో 4తోనే హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు రిషబ్ పంత్. చివరికి 54 పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయినా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు అప్పటికే పంత్కి ఇంగ్లాండ్లో ఇది 9వ హాఫ్ సెంచరీ. తద్వారా ధోని పేరు మీద ఉన్న ఇంగ్లాండ్లో 8 హాఫ్ సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు పంత్. అంతేకాదు ఈ సిరీస్లో ఇది 5వ హాఫ్ సెంచరీ. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్గాను నిలిచాడు పంత్. సేనా కంట్రీస్లో ఓ సిరీస్లో ఎక్కువ హాఫ్ సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్గాను మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఈ హీరోయిక్ ఇన్నింగ్స్ చూసి ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం మొత్తం పంత్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది.